సిటీ రౌండప్ అప్డేట్స్ చూద్దాం. హైకోర్టు తీర్పు మరోసారి టీజీపీఎస్సీ నిర్లక్ష్య వైఖరికి బహిర్గతం చేస్తుందని గ్రూప్ 1 అభ్యర్థి ఓయూ పరిశోధక విద్యార్థి ప్రభాకర్ చౌటి టీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర గ్రూప్ 1 అభ్యర్థులు నిరుద్యోగ విద్యార్థులు నిరసన చేశారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా వెంటనే చర్యలు తీసుకుని జీవో నెంబర్ 29ను రద్దు చేసి జీవో నెంబర్ 55ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల భవిష్యత్ నాశనం కాకుండా మళ్లీ పరీక్ష నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బంజారాహిల్స్లోని కళింగ కల్చరల్ హౌస్లోని ఏర్పాటైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను మిసెల్ బెజల్లా తెలంగాణ ఫస్ట్ రన్నర్ ఆఫ్ డాక్టర్ పి నిఖిలారెడ్డి ప్రారంభించారు. చేనేతకారులు వస్త్రోత్పత్తులకు ఆమె తిలకిస్తూ చేనేతకారులతో వాటి తయారీ విధానం ప్రత్యేకత తెలుసుకున్నారు. భారతీయ సంస్కృతిలో పట్టు హ్యాండ్లూమ్స్కు ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని నిఖిలారెడ్డి అన్నారు. ఈ ఉత్పత్తులకు నేటికి ఇవన్నీ తగ్గదని నేటి తరం యువత కూడా హ్యాండ్లూమ్స్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ చేనేతకారులను ప్రోత్సహించాలని కోరారు. అత్యాచారం పోక్సో కేసులో నిందితుడిగా సంగారెడ్డి జిల్లా కోహీర్ 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2021లో ఎల్బీనగర్ పిఎస్ పరిధిలో బాలికపై దాడి చేసిన ఘటనలో కర్నె దినేష్ అనే వ్యక్తిపై చైతన్యపురి పిఎస్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇవాళ రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి నిందితుడిగా దోషిగా నిర్ధారించి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 15,000 రూపాయల జరిమానా విధించింది. అలాగే బాధితులకు 5 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించింది. కుషాయిగూడ పిఎస్ పరిధిలోని మీర్పేట్ హెచ్బి కాలనీలో దారుణ హత్య జరిగింది. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి ధనరాజ్ జోషప్ అనే నిందితులు కత్తితో పొడిచి హత్య చేశారు. శ్రీనివాస్ రెడ్డిని హత్య చేసి నిందితులు పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి ఆర్థిక లావాదేవీలే హత్య కారణమని అంచనా వేస్తున్నారు. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో గంజాయి పట్టుబడింది. జీడిమెట్ల గ్రామం డెకెత్లాన్ సమీపంలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిపై పేట్ బషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న రవిజేత అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రవిజేతను రిమాండ్కు తరలించారు.